ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనము ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎన్నో అవమానాలు వస్తాయి దేవుని నమ్ముకున్నందుకు. దేవుని యందు విశ్వాసంతో దేవుడు చెప్పిన మాట వింటూ మనము ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఎన్నో అవమాన పరిస్థితుల ద్వారా మనం వెళ్ళాల్సి వస్తుంది. అయినప్పటికీ మనము మన జీవితం ద్వారా దేవుని మహిమపరచాలి. మన జీవితమే అందరికీ ఒక సాక్షిగా దేవుని వైపు చూసే మరి ఒక మార్గంగా ఉండాలి. సరేనా? ఈరోజు ఒక స్టోరీ విందామా? బబులోను దేశం వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందరూ కలిసి దేవుని బిడ్డల్ని బానిసలుగా తీసుకురావడానికి వెళ్ళారనమాట. అయితే అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ని బానిసలుగా తీసుకొచ్చేసారు. అది ఎంత బాధాకరమైన పరిస్థితి కదా. ఎందుకంటే బానిసగా వచ్చినప్పుడు మన దగ్గర తల్లిదండ్రులు ఉండరు, మరి మన అన్నదమ్ములు ఉండరు, మరి ఎవరు మనతో ఉండనప్పటికీ ఎంతగానో కష్టపెట్టి మనల్ని పని చేపిస్తారు. నేను చిన్నదాన్ని కదా, నేను చిన్నవాడిని కదా, లేదా నాకు అనారోగ్యం ఉంది కదా, నేను పని చేయలేను కదా అని చెప్పడానికి వీల్లేదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా బానిస అనగానే ఖచ్చితంగా వాళ్ళు అన్ని పనులు చేయించేవారు అనమాట. అలా వాళ్ళు దేవుని ప్రజలైన బిడ్డల్ని వాళ్ళు బానిసగా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఎంతో కఠినమైన పనులు చెప్పేవారు అనమాట. ఎంతో కఠినంగా అసలు బాగా కొట్టేవారు. మరి సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో కూడా ఆ ప్రజలందరూ ఎంతగానో మరి కష్టపడి పనిచేస్తూ వచ్చారన్నమాట. అందులో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా. వారి పేరు ఏంటంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో. అయితే ఈ ముగ్గురు చాలా చక్కని ఫ్రెండ్స్. మరి దేవుని యందు విశ్వాసం కలిగిన యవన బిడ్డలు. మరి ప్రతి విషయంలో మరి దేవుని కొరకు సాక్షిగా నిలబడుటకు వాళ్ళు ఎంతగానో మరి ప్రయత్నం చేసేవారనమాట. మరి ఒకసారి ఏమైందంటే బబులోను దేశంలో లేదా బబులోను రాజ్యంలో ఒక ఆజ్ఞ రాబడిందనమాట. రాజు చేత ఒక ఆజ్ఞ రాబడింది. ఏం ఆజ్ఞ అంటే అది రాజు విగ్రహంనే పూజించాలి. రాజు విగ్రహము చాలా పెద్దగా చేశారనమాట. ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టినప్పుడు అందరు వెళ్ళి ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇంకా మా రాజే మా దేవుడు అని చెప్పి రాజుని ఎంతగానో హెచ్చించాలన్నమాట. అలా హెచ్చించాలని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఖచ్చితంగా ఆజ్ఞని పాటించాలి. పాటించకపోతే వారికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అగ్నిగుండంలో వేసేస్తారంట. అగ్నిగుండం అంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? అటువంటి అగ్నిగుండంలో వేసేస్తారని చెప్పి మరి చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలందరూ రాజు విగ్రహం దగ్గరికి వచ్చి మరి అక్కడ వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి, రాజా నువ్వే మా దేవుడువు, నువ్వే గొప్పవాడివి, నువ్వే ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన వాడివి అని చెప్పి రాజుని హెచ్చిస్తారనమాట. అలా రాజుని హెచ్చించినప్పుడు రాజు ఎంతగానో పొంగిపోతాడు. రాజు ఎంతగానో మరి తన అతిశయపడతాడనమాట తనని వాళ్ళందరూ పొగుడుతున్నప్పుడు. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరు మాత్రం రాజు మరి విగ్రహానికి మొక్కడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే యూదులు మరి ముఖ్యంగా దేవుని ప్రజలైన వారు మనము దేవునికి తప్ప ఏ మనుష్యునికి నమస్కరించకూడదు. ఆజ్ఞ ఉంది కదా, గుర్తుందా మీకు? దేవుడిచ్చిన ఆజ్ఞల్లో అవును, దేని రూపమైన విగ్రహంగా చేసుకుని పూజింపకూడదు. గుర్తుందా మీకు? ఇలాంటి ఆజ్ఞల్ని మనము బైబిల్లో చూసినప్పుడు దేవుని మాటకు లోబడి మనం ఆ ఆజ్ఞల్ని పాటించాలి. అవును, నేనే దేవుడు అని చెప్పాడు దేవుడు. మరి ఆ దేవుని మనం పూజిస్తున్నప్పుడు ఆ దేవుని బిడ్డలమే అయిన మనము మరి ఈ లోకంలో ఉన్న మనుషులకి సాష్టాంగ నమస్కారం చేయొచ్చా? సాగిలపడే నమస్కారం చేయొచ్చా? చేయకూడదు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా మరి రాజు యొక్క విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయుటకు అస్సలు ఇష్టపడలేదన్నమాట. ఇష్టపడకుండా వారు ఆ ఆజ్ఞని తృణీకరించారు.
అది కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే బబులోను సైనికులు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మరి నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, అయినప్పటికీ ముగ్గురు ఈ ఆజ్ఞను పాటించట్లేదు, వారు మరి నీ విగ్రహానికి మేము మొక్కమంటే మొక్కమని చెప్పి మరి ధైర్యంగా నిలబడ్డారు రాజా అని చెప్పినప్పుడు రాజుకి ఎంతగానో కోపం వస్తుంది. ఎందుకంటే మరి దేశంలో ఉన్న అందరూ మరి రాజు విగ్రహానికి మొక్కుతున్నప్పుడు ఆ ముగ్గురు షడ్రక్ మేషక్ అబేద్నెగో మాత్రమే ఎందుకు మొక్కట్లేదు? ఏంటి వాళ్ళు ఎందుకు ఇంత గర్వంగా ఉన్నారని చెప్పి రాజు ఏం చేస్తాడంటే ఇమీడియట్గా అగ్నిగుండంలో ఇంకా ఫైర్ అంటే ఇంకా మంట ఎక్కువ పెంచండి, వారి ముగ్గురిని అందులో తోసేయండి అని చెప్పి చాలా కోపంగా ఆజ్ఞ ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న జనాలందరూ చూసి భయపడతారు, అయ్యో ఆ ముగ్గురిని మరి అగ్నిగుండంలో వేసేస్తున్నారంట అయ్యో అని చెప్పి అందరూ అనుకుంటారు. అయితే ఆ ముగ్గురు మాత్రం అస్సలు భయపడలేదు, ఎందుకంటే వారు దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు. అవును, ఈ లోకంలో మనం కూడా అలా దేవుని కొరకు సాక్షిగా నిలబడే పరిస్థితులు కొన్ని వస్తాయి. అయితే ఆ పరిస్థితులలో నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుతాలు చూస్తావు. అయితే వారు అగ్నిగుండానికి ఆ ముగ్గురిని తీసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు మరి అగ్నిగుండంలో ఫైర్ మంటని ఎక్కువ పెంచమని చెప్పాడు కదా రాజు. అయితే అక్కడ ఉన్నవారు ఇంకా ఎక్కువ వేడిగా పెంచేస్తారనమాట. ఆ వేడిని ఇంకా పెంచినప్పుడు మరి ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకురావడానికి సైనికులు వెళ్ళి వస్తున్నారో అగ్నిగుండం దగ్గరికి రాగానే వారి ముగ్గురిని తోసేసిన తర్వాత ఆ వేడికి ఆ తోసేసిన వాళ్ళు కూడా కాలిపోయారంట. అంటే అంత వేడి ఉందన్నమాట అక్కడ. అయితే అగ్నిగుండంలో వేసేసిన తర్వాత ఇంకా అందరూ అనుకుంటున్నారు, అయ్యో ఎంతో భయంకరమైన వేడి అక్కడ, వారిని తోసివేయడానికి వెళ్ళిన వారు సైతం కాలిపోయారు, ఇంకా వీరు పని కూడా అయిపోయి ఉంటుందేమో అనుకున్నారు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఒక సైనికుడు మరి ఎలా ఉంది, వాళ్ళు కాలిపోయారా, ఇంకా ఈ ఫైర్ని కొంచెం తగ్గిద్దామా తొంగి చూసినప్పుడు ఏమైందో తెలుసా? లోపల ఎంతమందిని వేశారు? ముగ్గురిని వేశారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోని. కానీ అలా తొంగి చూస్తున్న సైనికుడికి ఎవరు కనిపించారు తెలుసా? 4వ వ్యక్తి కనిపించాడు. కనిపించి, అయ్యో రాజా, మరి మనం ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే మాకు 4 కనపడుతున్నారు రాజా అని చెప్పి రాజుకు చెప్పినప్పుడు రాజు కూడా ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి 4 ఎక్కడ ఉంటారు, వారిని తొందరగా బయటికి తీసుకురండి అని చెప్తే ఆ ఫైర్ని అంతా తగ్గించేసి అందులో వెళ్ళి వారి ముగ్గురిని తీసుకొచ్చినప్పుడు వారు ఎంటికలు కూడా కాలిపోలేదంట. ఎంత గొప్ప అద్భుతం కదా ఇది, ఎంత గొప్ప అద్భుతం కదా. మరి తల వెంట్రుకలు సహితం కాలిపోకుండా వారు వేసుకున్న డ్రెస్ కూడా కాలిపోలేదంట. అసలు ఎంతో అద్భుతం. అప్పుడు రాజు వారిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతాడో. నేను ముగ్గురిని అగ్నిగుండంలో వేపిస్తే అక్కడ 4వ వ్యక్తి కనబడమే కాకుండా మరి తిరిగి మీ ముగ్గురిని బయటికి తీసినప్పుడు మీ తల వెంట్రుక సహితం కాలిపోలేదే, మీ దగ్గర అసలు కాలిన వాసన కూడా రావట్లేదే. నిజంగా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, మీరు అగ్నిగుండంలో మరి అంత శ్రమలో ఉన్నారని చెప్పి దేవుడు కూడా మీతో ఉన్నాడు. ఆ సమయంలో మీ శ్రమను పొందే సమయంలో దేవుడు కూడా మీతో శ్రమను అనుభవించుటకు వచ్చాడు మీ దగ్గరికి. నిజంగా మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత సర్వశక్తుడైన దేవుడు అని చెప్పి అన్యుడైన ఒక రాజు దేవుని బిడ్డలు దేవుని కొరకు నిలబడిన సాక్ష్యాన్ని బట్టి మరి వాళ్ళు ఆయన దేవుణ్ణి నమ్ముకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన వీళ్ళని చూసిన తర్వాత రాజ్యంలో ఏమని అనౌన్స్ చేశాడు తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగో పూజిస్తున్న దేవుడే మనందరి దేవుడు అని చెప్పి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం కదా. మన జీవితం ద్వారా మరి ఇతరులు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అది ఎంతో ధన్యత కదా. మనం ఎప్పుడు మరి దేవుని గురించి మాటలు చెప్పాలి, మరి ఎప్పుడు ఒకరికి స్వార్థ చెప్పాలి అని అనుకుంటున్నాం. అవును, అది మంచిదే. అయితే కొన్నిసార్లు మన బ్రతుకే మరి ఇతరులకు తెరచిన పుస్తకం.
మన బ్రతుకునే చూసి, మన జీవితాన్ని చూసి, మన సాక్ష్యాన్ని చూసి మరి దేవుని వైపు తిరిగే అవకాశాలు కూడా ఎన్నో ఉంటాయన్నమాట. సో ఇలాంటి జీవితం జీవించడానికి నువ్వు సిద్ధపట్టు కలిగి ఉండాలి. మరి ఏ పరిస్థితులైనా దేవుని కొరకు మరి జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. నీ ద్వారా అనేక మంది దేవుని వైపు త్రిప్పబడినప్పుడు, మరి అనేక మంది నీ ద్వారా దేవుని తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. సరేనా? మనం ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, మీకే వందనాలయ్యా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అవునయ్యా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె తండ్రి, మేము కూడా మరి లోకంలో మీ కొరకు సాక్షిగా నిలబడుటకు దేవా, మరి మా అన్ని శ్రమలలో, మా అన్ని వేదనలో, మా అన్ని పరిస్థితుల్లో ప్రభా మీరు మాతో కూడా ఉండే దేవుడు అని దేవా, మరి మేము తెలుసుకున్నటకు దేవా నువ్వు చూపించిన ఈ మహాకృపను బట్టి వందనాలు. మరి వారి వలె మరి సాక్ష్య జీవితాన్ని మేము కూడా నాయన తండ్రి మరి కలిగి ఉండుటకు మీరు మా ఎడల కృప చూపించండి. మరి అట్టి జీవితాన్ని మేము కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.